మనసు అనేది జరుగుతుంది. మారు మనసు తర్వాత ఒప్పుకోలు జరుగుతుంది. ఒప్పుకోలు తర్వాత బాప్తిస్మం జరుగుతుంది. బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటాము. ఇలా మనము ఒకదానమ్మటి ఒకటి నేర్చుకున్నాం. అయితే వినుట వలన విశ్వాసం కలుగును. విన్న తర్వాత విశ్వాసం వచ్చిన తర్వాత ఇంకేమొస్తుంది మనలోకి? మారు మనస్సు అనేది మనకు వస్తుంది. మారు మనస్సు అనేది వచ్చింది కాబట్టి ఒప్పుకోవాలని క్రీస్తు దగ్గరికి వచ్చాం. ఒప్పుకున్నాం, దాని ప్రకారంగా బాప్తిస్మం తీసుకున్నాం, పరిశుద్ధాత్మలో వరాన్ని కూడా పొందుకున్నాం. పొందుకున్నారా మీరంతా పరిశుద్ధాత్మని? మంచిది. అయితే మనం ఇప్పుడు ఒకవేళ మీరు ఇంకా బ్రతికి ఉన్నారో లేకపోతే తిరుగుబాటు చేసి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళారో మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఆలోచన చేస్తున్నారా? అంటే ఈ మాట దేవుని నమ్మిన బిడ్డలకు చెప్తున్నాడా? దేవుని నమ్మని వారికి చెప్తున్నాడా? నమ్మిన వారికే చెప్తున్నాడు. నమ్మిన వారిలో ఏమి లేదంట? మారు మనసు అనేది లేదంట. మారు మనసు అనేది లేకపోవటం వల్ల నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నీ దీపస్తంభమును దాని చోటి నుండి నేను తీసివేస్తా అని వాక్యం చెబుతుంది. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే, ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే మారు మనసు లేకుండా ఇంకా బ్రతుకుతున్నానా? సంఘంలో పిల్లలందరంటే మీకు ఇష్టమేనండి? కొంతమందితో మాట్లాడుకోకుండా ఏమంటారా మీరు? అందరితో మాట్లాడతాం కదా. అయితే అదృష్టవంతులు మనం. అయితే మార్పు చెందిన మనము సంఘంలో ఉండి కూడా ఇంకా మార్పు లేని వారుగా ఉంటే ఏం జరుగుతుందంటే, ఇంకా నీలోకి మారు మనస్సు రాలేదు. నేను బ్రతికి ఉన్నానంటే సరి చేసుకోవటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను సరి చేసుకుంటూ దేవుళ్ళు అంతకంతకు అభివృద్ధి పొందుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇదే అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవగలుగుతారా మీరు? కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత మీతో యుద్ధం చేస్తానంటున్నాడు. ఎవరు చేస్తారంట యుద్ధము? మనతో ఎవరు యుద్ధం చేస్తానంటున్నారు? యేసుక్రీస్తు వారు యుద్ధం చేస్తానంటాడు. దేంతో యుద్ధం చేస్తానన్నాడు? 2 అంచులు గల ఖడ్గముతో మీ దగ్గరకు వచ్చి మీతో నేను యుద్ధం చేస్తా. ఎందుకు యుద్ధం చేస్తానంటున్నాడు? మీలో ఇంకా మారు మనసు అనేది రాలే. ఇంకా మారు మనసు పొందుకున్నానని భ్రమలో ఉన్నాం మనం. ఒకవేళ అలాగుంటే ఇప్పుడైనా మార్పు చెందు. ఈరోజు నాకు దేవుడు బహుమానంగా ఒక దినాన్ని బహుమానంగా ఇస్తే నేను నా జీవితం కోసం, నా కుటుంబం కోసం ఎంతగానో ఆలోచన చేసి వారి భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉంటా. అన్నిటికంటే ముందుగా నిన్ను నువ్వు ఆలోచన చేసుకుంటున్నావా లేదా? ఇదే అధ్యాయంలోని 21వ వచనం చదువుతారా? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి
మారు మనసు పొందనల్లదు. మనలో చాలామంది మారు మనసు పొందుకున్నానని ఉన్నారే తప్ప మన కుటుంబాన్ని ప్రేమించరు, స్నేహితుల్ని ప్రేమించరు, అన్నదమ్ములను ప్రేమించరు, అక్కతమ్ముల్ని ప్రేమించరు. సంఘంలో కొంతమందితో మాట్లాడటం మానేస్తారు. మనలోకి వచ్చిందంటారా మారు మనసు? అంటే ఆల్రెడీ బాప్తిజం తీసుకోవటానికి సిద్ధమై బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మని వరం పొందుకున్న మనకి ఇంకా మార్పు లేని జీవితం ఒకవేళ ఉంటే ఈ దినాన నువ్వు సరి చేసుకోవాల్సిందే. లేకపోతే నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి నేను తీసివేస్తాను. మనము దేవుని నమ్మిన బిడ్డలమైతే, దేవుడు కోరుకున్న బిడ్డలముగా బ్రతకాలనుకుంటే ఒకదానముటి ఒకటి మనము సంపూర్ణంగా మారు మనసు పొందుకునేవారుగా ఉండాలి. రెండవది, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకుంటున్నావా? ఇంకా దేవుడు నాకు ఆయుష్నిచ్చిందంటే, ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే నా ఇంటిని నేను చక్కబెట్టుకోవాలని. ఏంటి నీ ఇల్లు? నీ ఇల్లు అంటే ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఒకటి లోకపరమైన ఇల్లు, రెండు దేహమైన ఇల్లు, మూడు సంఘము అనే ఇల్లు, నాలుగు సమాజం అనే ఇల్లు. నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకుంటున్నావా లేదా? ఒకవేళ నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకుంటే, నీ దేహాన్ని నువ్వు చక్కబెట్టుకుంటే, ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉంటే, దేహంతో జరగరాని కార్యకలాపాలు ఇంకా జరుగుతుంటే, మేలైనది చేయనరిగి అలాగూ చేయకుంటే, సత్క్రియలు చేయాలని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తే, వీటన్నిటికీ త్రోవ లేకోకుండా వీటన్నిటిని మాన్పించేసి జీవన వ్యాపారంలో సోమవారం నుండి శనివారం వరకు దేనికోసం కష్టపడుతున్నాం మనమందరం? మీరందరూ బుధవారం కూడుకుంటారమ్మా? బుధవారము, శుక్రవారము, శనివారం మళ్ళీ కూడుకుంటారా మీరు? ఆదివారం ఒక్కరోజు మనము కూడుకుంటాం. ఇప్పుడు సోమవారం నుండి శనివారం వరకు ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం? మన కోసమే, మన పిల్లల కోసమే, మన భవిష్యత్తు కోసమే, వారి భవిష్యత్తు కోసమే ఇలా పని చేసుకుంటే ఇప్పుడు నీ దేహాన్ని కట్టుకుంటున్నావా లేదా ఇంతకీ? అందుకనే మనం అందరం బతికి ఉన్నామా అని అంటున్నాను నేను. బ్రతికి ఉన్నారా మనమందరం? ఇప్పుడు అకస్మాత్తుగా మనము ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత దీన్ని చనిపోవటం అంటారా, నిద్రించడం అంటారా? నిద్రించటం అంటారు. అంతకుముందే క్రీస్తు వారు పాపంలో పడిపోతే, రోతలో పడిపోతే, తిరుగుబాటుతనంలో పడిపోతే, శత్రువులమైతే, దూరస్థలమైతే క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసిందంటే పాపము నుండి, చీకటి నుండి మనల్ని బ్రతికించింది. మన ఆత్మ చచ్చిపోతే, మన ఆత్మ నశింపజేయబడితే క్రీస్తు ద్వారా మనము రక్షింపబడి బ్రతికింపబడ్డాం. బ్రతికింపబడిన నీవు మళ్ళీ చచ్చిపోవడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ రోత బ్రతుకు ఏమైనా బ్రతుకుతున్నావా? తెలియకుండానే మనం చాలా పనులు చేస్తున్నామండి. తెలియకుండానే చాలా పనులు చేస్తాం. తెలిసి చేయాల్సిన పనులు మర్చిపోతాం. మనం తెలిసి చేయవలసిన పనులు మర్చిపోతాం. అందుకని యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చెప్తున్నాడు యెషయా గారు ఆమోజు కుమారుడికి?
నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, కాబట్టి ముందుగా నువ్వేం చేయాలంటే నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అంటున్నాడు. పెట్టుకుంటున్నామండి? మన ఇంటిని మనం చక్కబెట్టుకుంటున్నామా? ఈ దేహము ఎవరికి ఆలయము? ఇంకెవరికి ఆలయము? నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అంటే పరిశుద్ధాత్మకు ఇంకా దేవునికి ఈ దేహము ఆలయం అన్న సంగతి మీరు మర్చిపోతే ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలి మనం? ఈ దేహం అనే ఇంటిని ఎలా ఉంచుకోవాలి మనం? గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే నా దేవుడు నివసించే ఈ ఇంటిని నేను కట్టుకోలేకపోతున్నాను. నాలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండవలసిన ఈ దేహాన్ని ఇంకా నేను కట్టుకోలేకపోతున్నాను అనే ఆలోచన మనందరికీ రావాలి. కాబట్టి ఈ దేహములో ప్రాముఖ్యంగా కాపాడుకోవాల్సిందేంటి? దేహమంతా కాపాడుకోవాలి. ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మను కూడా కాపాడుకునేవారిగా ఉండాలి. కాబట్టి దేహమును ఆత్మను సమస్త కల్మషముతో నింపుకుంటున్నవేమో నిన్ను నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో, దాన్ని సరి చేసుకో. ఒక దినాన్ని నీకు దేవుడు బహుమానంగా ఇస్తే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నది గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఏం చెప్తుంది వాక్యం మనకి? ఈ దేహములో దేహమును ఆత్మను సమస్త కల్మషంతో ఏమైనా నింపుకుంటే ఈ దినాన నువ్వు సరి చేసుకో. ఈ దినాన సరి చేసుకో. మనకి మన దేహంతో కానీ మన ఆత్మతో కానీ మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే కల్మషం లేకోకుండా, కోపం లేకోకుండా, కక్ష లేకోకుండా, ప్రేమ లేకోకుండా మనం బ్రతుకుతున్నామా లేదా? బ్రతుకుతున్నామండి. అయితే ఈరోజే నువ్వు సరి చేసుకోవాలి. ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే నా ఇంటిని నేను కట్టుకోవట్లేదు. ఈ దేహం అనే ఇంటిని కట్టుకోలేకపోతున్నావు. నువ్వు నివసించే ఇంటిలో ఉంటున్న నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు. నీ బంధువుల్ని కట్టలేకపోతున్నావు. నీ స్నేహితుల్ని కట్టుకోలేకపోతున్నావు. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా సంఘాన్ని కూడా ప్రేమించలేకుండా అయిపోతున్నారు చాలామంది క్రైస్తవ పిల్లలు. గమనించండి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లుగాను దేహమును ఆత్మను సమస్త కల్మషము నుండి పవిత్రపరుచుకుంటూ నీవు సిద్ధపడాలని, అనేకులను సిద్ధం చేయాలని. నువ్వు సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధం చేయాలి. మన వరకే మనం ఇంటే వాక్యం సరిపోతుందా? వేరే వాళ్ళకి చెప్పకూడదా? మీరు చెప్పాలా వద్దంటారా? అయితే మరి నీ ఇంటిని నువ్వు కట్టుకున్నప్పుడు, నీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నప్పుడు, నీ ఇంట్లో పరిశుద్ధాత్మ నివసిస్తున్నప్పుడు వారు ఊరికనే ఉంటారా? ఉండరు కదా. అందరి కోసం ప్రయాసపడమంటది, పోయి సువార్త చెప్పంటది, ఆత్మల భారం కలిగి బ్రతుకు అంటది. నువ్వు నీ శరీరం కోసం 6 రోజులు ఎలా కష్టపడ్డావు? ఆత్మల భారం కలిగి ఒక్కరోజన్నా ఎప్పుడన్నా కష్టపడ్డావా సువార్త భారంలో? ఈ సంఘంలో చాలా వరకు సువార్త భారం జరుగుతుంది సహోదరి అక్కగారి ద్వారా. మీరు అక్కగారితో సువార్త పనిలోకి వెళ్ళుంటారు. ఆ అనుభవం మీకు కూడా వచ్చే ఉంటుంది. కాబట్టి ఆత్మలు సంపాదించుకునే విషయంలో
ఈ దేహము నుండి ఆత్మ విడిపోతుంది. ఈ ఆత్మ నరకానికి పోకోకుండా దేవుని సన్నిధికి చేరాలన్న ఒక గురి, నువ్వెట్లా రక్షింపబడ్డావో నీతోటి సహోదరులు కూడా అదే విధంగా రక్షింపబడాలనే ఒక నిర్ణయం కలిగి ఉండాలి. అదే నిన్ను కోరుకుంటుంది దేవుడు. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే మారు మనసు లేకోకుండా ఇంకా బ్రతుకుతున్నానా సరి చేసుకోవాలి. ఈ దేహం అనే ఈ ఇంటిని నేను ఖరాబు చేసుకుంటున్నానా, దేవుడు నివసించే దేవాలయంగా మలుచుకుంటున్నానా, పరిశుద్ధాత్మ నివసించే యోగ్యమైన ప్రవక్తనిగా నేను ఉంటున్నానా, ఒకవేళ వారం తర్వాత నేను సంఘానికి వస్తున్నా, ఈ 6 రోజుల్లో నేను ఏ పని చేశాను, నా దేవుడు నివసించేటట్టుగా నేను పనిచేశానా లేదా అనేది నువ్వు ఆలోచన చేసుకునేటట్టుగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే ఈ దేహాన్ని నేను కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి అనే ఆలోచన మనకి రావాలి. ఇంకొక మాట చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము, 15వ వచనం, 13, 15 రెండు కలిసి ఉంటే చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినమున ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారై ఉందురు. కఠినమైన హృదయాలు మనకున్నాయా? కఠినమైన హృదయాలు మీకున్నాయా? ఒకవేళ కఠినమైన హృదయం నీలో ఉంటే నీలో ఎవరు లేరంట? క్రీస్తు ఉండడు. నీలో ఎవరు ఉండడు? దేవుడు ఉండడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. కఠినమైన హృదయముతో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే ఈ కఠినమైన హృదయాన్ని నేను తీసివేసుకొని బ్రతకాలి. దేవుని మహాకృపను బట్టి మీలో అమూల్యమైన మాటలు మీరు వింటూనే ఉన్నారు, నేర్చుకుంటున్నారు. మీరు వాక్యం వినేవారా, నమ్మేవారా అండి? మీరు వాక్యము వినేవారా, నమ్మేవారా? వినేవారేనా? నమ్మాలి కదా. నమ్మటం అంటే అర్థం ఏంటి? వాక్యం ఏమి చెప్పిందో దాన్ని నమ్మాలి. మీరు సండే విశ్వాసులా, మండే విశ్వాసులా? మండే అంటే సోమవారం మాకు. మండే అంటే హృదయ వేదన, ఆత్మల భారం కలిగి మండే ఆ మంట నేను గురించి చెప్పింది. సండే విశ్వాసులమా, మండే విశ్వాసులమా? మనం సండే విశ్వాసులమే. మళ్ళీ ఆడ కనపడతామండి, వారం దాకా కనపడం మనం కదా. కాబట్టి వీటిని నువ్వు మార్చుకోవాలి. కఠినమైన హృదయాన్ని నువ్వు మార్చుకోవాల్సింది. కఠినమైన హృదయంతో దేవుడు నీలో ఉండగలుగుతాడా? కఠినమైన హృదయంతో నువ్వు ఉండగలిగితే నీ పొరుగు వారితో నువ్వు మాట్లాడకుండా, నీ అన్నదమ్ములతో నువ్వు మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా కఠినంగా బిగేసుకొని కూర్చున్నప్పుడు నీలో క్రీస్తుంటాడా? మరి నువ్వు బ్రతికి ఉన్నావంటే ఏం చేయాలి? మరి ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే, ఇంకా నేను బ్రతికి దేవుని పనిలో ఉన్నానంటే ఇంకేం చేయాలా? మార్పు చెందాలి. అందుకనే ప్రకటనలో మనం ఏం చదువుకున్నాం? మారు మనసు పొందు, లేకపోతే నేనేం చేస్తా? నీ దీపస్తంభమును దాని చోటు నుండి నేను తీసివేస్తానని వాక్యం మనకు తెలియజేస్తుంది.
గమనిస్తున్నారా ప్రియమైన వారులారా? ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? నిన్ను సంపూర్ణంగా మారమంటున్నాడు. నీ దేహం అనే ఈ దేహాన్ని కట్టుకోమంటున్నాడు. సమాజంలో నీ కుటుంబాన్ని కట్టుకోమంటున్నాడు. సంఘంలో ఈ కుటుంబాన్ని కూడా నువ్వు కట్టుకునేవాడుగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. మారుతున్నామండి. అందుకనే మీరు వాక్యం వినేవారా, నమ్మేవారా? నమ్మేవారమైతే వాక్యమును ప్రచురం చేయాలి. నమ్మేవారమైతే ఈ దేహాన్ని కట్టుకోవాలి. నమ్మేవారమైతే కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబంలో మీరు ఒక్కళ్ళు వచ్చారా, కుటుంబ సమేతంగా వచ్చారా? చాలా సంతోషం, చాలా సంతోషం. సండే విశ్వాసులుగా ఉండవద్దు. మనం సండే ఒక్కరోజే కనపడతాం. అందుకని అపోస్తులు ఎట్లా ప్రతిరోజు ఏం చేశారు? వాళ్ళు ప్రతిరోజు ఉన్నారా? ఆదివారం వాళ్ళు కూడుకున్నారా? ప్రతిరోజు దేంట్లో? రొట్టె విరిచట్లో, ప్రార్థన చేయట్లో, అంతేనా? సహవాసంలో ఎడతెగక వాళ్ళు ఉన్నట్లుగా అయితే వారు దేవుడు వారిలో నివసించేటట్టుగా, పరిశుద్ధాత్మ వాళ్ళ దేహానికి ఆలయమైనట్లుగా వాళ్ళు బ్రతికినట్లుగా మనం కూడా దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో చేయవలసింది, మార్పు చెందవలసింది అదొకటి ఉంటుంది. గమనిస్తున్నారా మీరు? ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే చేయవలసింది ఏంటంటే ఈ దేహాన్ని నేను దేవునికి ఆలయంగా మలుచుకోవాలి. నేను నా శరీరం కోసం నేను సోమవారం నుండి శనివారం వరకు కష్టపడి ఉంటున్నాను. కానీ నా దేహం దేవుడు నివసించే ఆలయంగా మలుచుకోవాలంటే ఏం చేయాలా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఏం చెప్తున్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు? ఈ లోకం నుండి నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఎవరిని ప్రేమించిందంట ఆయన? తన వారిని అందరినీ ప్రేమించి. తన వారు ఎవరింతకి? యేసుక్రీస్తు తనవారు అన్నాడు కదా, ఇంతకు తనవారెవరు? శిష్యులు. అందుకనే యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయంలో వాక్యం బోధిస్తున్నప్పుడు తన తల్లి తన సహోదరులు ఆయన చూడటానికి వచ్చినప్పుడు, అయ్యా మీ తల్లి మీ సహోదరులు నిన్ను చూడటానికి వచ్చారయ్యా అని ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? మరి ఎవరిని తల్లి అన్నాడు, ఎవరిని సహోదరులు అన్నారు? అక్కడ కూర్చున్న వారిని చూసి, ఇగో నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే అన్నట్టు మాట్లాడుతాడు ప్రభు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్న గడియ వచ్చినప్పుడు తన వారిని అందరినీ ప్రేమించినట్లుగా ఈరోజు మనం కూడా మన వారిని అందరినీ ప్రేమిస్తున్నామా లేదా? అందుకనే ఇంకా నీకు దేవుడు ఇంకా నిన్ను బ్రతికించి ఉంచాడంటే, ఇంకా నువ్వు బ్రతికి ఉన్నామంటే చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అందుకనే వాక్యం ఒక్కటే వినొద్దు, నమ్మాలి కూడా. వాక్యం వింటూ నమ్మి ప్రకటన చేయాలి. అలా మన ఆత్మీయ జీవితాన్ని అంతకంత కట్టుకునేటట్టుగా ఉండాలి. మారు మనసు లేకోకుండా ఇంకా బ్రతుకుతుంటే మార్పు చెందేవారిగా ఉండాలి. నీ దేహం అనే ఈ ఇంటిని నువ్వు కట్టుకునేవాడిగా ఉండాలి. తర్వాత సంఘంలో ఉన్నవారిని, సమాజంలో ఉన్నవారిని అందరిని నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. అంతేనమ్మా? ప్రేమిస్తున్నారా అందరినీ? సత్క్రియలు చేయమని దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు. సత్క్రియలు చేస్తున్నాము మనం? మేలైనది చెయ్యాలని దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. మేలైనది చేస్తున్నాము మనం? మరి ఎలా వాటి విషయంలో మనం ఎలా అభివృద్ధి పొందుకోవాలి? ఏ విధంగా ఉండాలి?
ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే ఇగో ఇలాంటి పనులన్నీ దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి వీటిని నేను చెయ్యాలి అనే భావన మనకు రావాలి. కాబట్టి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితాని కోసం మనం ప్రాకులాడుతున్న ఆలోచన కానీ మనం చేస్తున్న పని కానీ భవిష్యత్తుకి 10 సంవత్సరాల తర్వాత కూడా మనం 10 సంవత్సరాల ఫ్యూచర్ ఆలోచన చేస్తుంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆవిరి వంటిది నాయనా అని అంటాడు. కాబట్టి నీ ఆత్మను కట్టుకునే విషయంలో ఎలా ఉంటున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అందుకని మనమందరం నేను మాట్లాడిన మాట ఏంది? మనమందరం బతికి ఉన్నామా? బ్రతికి ఉన్నా నువ్వు బ్రతికింపబడాలి, బ్రతికించాలి, అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చేవాడిగా ఉండాలి. అందుకనే దేవుడు నీకు మరొక దినాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడు. ఒకవేళ నువ్వు అనుకుంటే ఇంకా నేను బ్రతికి ఉన్నాను అనుకుంటే నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. గమనించి కుటుంబాన్ని కట్టుకోండి, సంఘాన్ని కట్టండి, సమాజంలో ఉన్న వారి కోసం ప్రయాసపడండి. ఈ దేహం అనే దేవుని ఆలయంను కూడా నువ్వు కట్టుకునేవాడిగా, దేవుడు నివసించే యోగ్యమైన నివాస స్థలంగా ఈ దేహం విషయంలో కూడా నువ్వు ఉండాలి. 1 దేహం విషయంలో, 2 సంఘం విషయంలో, 3 సమాజం విషయంలో, 4 నీ విషయంలో నువ్వు మార్పు చెందిన వాడవై దేవుడు నివసించేటట్టుగా, క్రీస్తు నీలో ఉండేటట్టుగా నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందుకోవాలనే ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి, దేవాతి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అన్నగారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను.